హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్లో మనం జేసన్ ఫైల్లో జేసన్ ఫైల్లో స్టోర్ అయిన డేటాను పవర్ బిఐలోకి ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకున్నారనేది తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇగో నా ఫైల్ అయితే ఇలా ఉంది. సో దీంట్లో ఇదంతా డేటా ఉంది. ఈ డేటాను మొత్తం నేను పవర్ బిఐలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని పాపులేషన్ డేటాగా సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయండి అంటే గో టు గెట్ డేటా, మోర్ క్లిక్ చేయండి, ఫైల్లోకి వెళ్ళండి. సో దీంట్లో జేసన్ సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ క్లిక్ చేయండి. నా ఫైల్ అనేది ఎక్కడ ఉందంటే డెస్క్టాప్లో ఎస్క్యూఎల్ ఫైల్స్లో ఉంది. ఇది నా జేసన్ ఫైల్. ఓకే, సో పాపులేషన్ డబుల్ క్లిక్ చేసిన, ఓపెన్ చేసిన, ఈ విధంగా మనకు ఆటోమేటిక్ అది కనెక్ట్ అయిపోయి ఇలాగ పవర్ క్వరీ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. సో ఈ పవర్ క్వరీ ఎడిటర్లో మనం మొత్తం మన డేటాను చెక్ చేసుకోవచ్చు. మొత్తం టోటల్ 99,999 రోస్ ఉన్నాయి. ఓకేనా, తర్వాత మనకు దీంట్లో ఏమన్నా ట్రాన్స్ఫర్మేషన్స్ కావాలని ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా క్లోజ్ అండ్ అప్లై క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మన డేటా అనేది ఇందులోకి లోడింగ్ జరుగుతూ ఉంది. ఒకసారి కనుక డేటా కనుక చూసుకుంటే ఈ విధంగా మనకు డేటా అనేది లోడ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.